ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు సంగారెడ్డి వైఎంఆర్ గార్డెన్స్ లో సంగారెడ్డి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్షేమంగా వెళ్లి క్షేమంగా రండి కార్యక్రమాన్ని వైఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో డ్రైవర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఏ మెంబర్ షేక్ తాహేర్ పాషా, యువజన సంఘం సమితి రాష్ట్ర అధ్యక్షుడు కూనవేణు, సంగారెడ్డి ఎస్బీ ఇన్స్పెక్టర్ రమేష్, సబ్ ఇన్స్పెక్టర్ సాయిలు, డాక్టర్ వికాస్, రావణా శాఖ అధికారులు, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అట్లాగే సీట్ బెల్ట్ ధరిస్తాము. అట్లాగే వెహికల్స్ నడిపించేటప్పుడు తాగి నడిపించము. ఈ రకంగా మంచిగా వెహికల్స్ నడిపించి మా ప్రాణాలే కాకుండా ఇతరుల ప్రాణాలని కూడా కాపాడతాము. జై హింద్. థ్యాంక్ యూ. రైట్ సార్. అరైవ్ అలైవ్ 2026 క్యాంపెయిన్లో భాగంగా రోడ్డు బాధ్యత సంబంధించి నిన్ననే సీఎం చేతుల మీదుగా స్టార్ట్ అవుతున్నటువంటి ఈ ప్రోగ్రామ్ని మా డీజీపీ గారి ఆదేశానుసారం, మా ఎస్పీ గారి ఆదేశానుసారం మేము ఈరోజు సంగారెడ్డి పట్టణంలో మా స్టేక్ హోల్డర్స్ అయినటువంటి ఎంబీఐ డిపార్ట్మెంట్ వారు మరియు డాక్టర్స్ని మరియు యువజన సంఘాల వారిని పిలిచి మరి ఇక్కడ ఎటువంటి ఆటో యూనియన్ ఆటో వాళ్ళని డ్రైవర్స్ అందరినీ కూడా మరియు పబ్లిక్ని యువజన సంఘాల వారిని పబ్లిక్ని అందరినీ కూడా పిలిచి సెన్సిటైజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మరణాలు అనేది అంటే ప్రమాదాలు తగ్గించడమే కాదు మరణాలు కూడా తగ్గించాలనేది మా డీజీపీ గారి కాన్సెప్ట్. దాంట్లో భాగంగా మేము అసలు మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి, యాక్సిడెంట్లు ఎందుకు సంభవిస్తున్నాయి, అవి సంభవించొద్దంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలనేది అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఇక్కడ సంగారెడ్డి టౌన్లో వైఎంఆర్ గార్డెన్లో యూత్తో మరియు ఆటో డ్రైవర్స్తో మేము ఒకటి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రామ్ ఏంటంటే మనకు జనవరి 1 నుంచి ఈ నెల రోజులు జనవరి 31 వరకు మనం రోడ్ సేఫ్టీ మాసోత్సవాలు అనేది జరుపుకుంటున్నాము. అందులో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్స్క్లూజివ్లీ ఈరోజు అంటే తేదీ 13 నుంచి 24 వరకు మేము మా డీజీపీ సార్ ఆర్డర్స్ ప్రకారం అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ 2026 ఈరోజు మేము స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము ప్రతి చూస్తున్నాము. ఇప్పుడు నేను ఇక్కడ సంగారెడ్డి డీసీఆర్బీ ఇన్స్పెక్టర్గా చేస్తున్నాను. ప్రతి మన సంగారెడ్డి డిస్ట్రిక్ట్ చూసుకుంటే రోజు 4 to 5 యాక్సిడెంట్స్, ఒక్కొక్కసారి డైలీ 8 కూడా యాక్సిడెంట్స్ కావడం జరుగుతుంది. మన లాస్ట్ ఇయర్ కూడా మన సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఆల్మోస్ట్ 450 మంది వరకు మనకు ప్రమాదాల్లో చనిపోవడం జరిగింది. ఇటువంటి ప్రమాదాలు జరగకూడదు. ఒక ఫ్యామిలీలో అతను వెన్నెముకగా ఉన్నటువంటి ఆ ఓనర్ ఒక ప్రమాదంలో చనిపోతే ఆ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుందో, ఆ బాధ ఎంత ఉంటుందో అది ఎవరు కూడా మనము కూర్చోలేదు. అది మళ్ళీ వర్ణాతీరము. అటువంటిది మనము ఒకసారి మన వెహికల్ బైక్ మీద కానీ కార్లో కానీ ఇంకా వేరే ఏ వెహికల్ అయినా మనం రోడ్డు మీదకి వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా మన సేఫ్టీ చూసుకోవాలా, మన కార్లో ఉన్న వాళ్ళ సేఫ్టీ చూసుకోవాలా, ఎదుటోని కూడా సేఫ్టీ చూసుకోవాలా. ఈరోజు ఇక్కడ ఈ యొక్క ఫంక్షన్ హాల్లో ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వారందరికీ మనం ఏ విధంగా డ్రైవింగ్ చేయాలా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాని గురించి అవేర్నెస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలనేటువంటి దాని మీద ఈరోజు సంగారెడ్డి ట్రాఫిక్ సంబంధించినటువంటి రామకృష్ణ రెడ్డి సార్ గారి యొక్క ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా జరిగింది. చాలామంది ఈ ట్రాఫిక్ సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాని మీద చాలా స్పష్టంగా సువివరంగా ఒక డాక్టర్ వికాస్ డాక్టర్ గారు, అదేవిధంగా ఎంబీఎక్స్ మోటార్ వెహికల్కి సంబంధించిన వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. ఈ ఆటో డ్రైవర్లకు, యువజన సంఘాలకు అందరూ కూడా మైనర్స్కు ఇస్తే తల్లిదండ్రులకు ఏ రకంగా శిక్ష పడుతుంది అనేటువంటి దాని మీద, ర్యాష్ డ్రైవింగ్ ఎంత స్పీడ్గా చేస్తే యమధర్మరాజు సిద్ధంగా ఉండడంగా, ఎంత స్లోగా చేస్తే మనకు ఇంటికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి దాని మీద చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ హెల్మెట్ పెట్టుకోవాలి. చాలామంది హెల్మెట్ పెట్టుకున్న ఎంట్రికలు రాలిపోతున్నాయి. చచ్చిపోయిన తర్వాత ఎంట్రికలు ఉన్నా ఒకటి లేకున్నా ఒకటే, అది ఆలోచన చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మనం బతుకుంటేనే ఎంట్రికలు కానీ మన ముఖం కానీ దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా సీట్ బెల్ట్ కూడా ఖచ్చితంగా పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ మధ్య తాగి డ్రైవింగ్ చేసుకుంటా ఇట్లా బుర్ర పోయేటువంటి ప్రయత్నం చేస్తే అక్కడ పెద్ద మంది సిద్ధంగా ఉంటారు, యమధర్మరావు సిద్ధంగా ఉంటారు కనుక దాని మీద ఒకసారి సోంచాలి. ఇక అన్ని
రకాలుగా చాలా రకాలుగా దాని మీద చాలా స్పష్టంగా సువివరంగా అందరూ కూడా ఆటో డ్రైవర్లు కూడా చాలా శ్రద్ధగా విన్నారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన దాన్ని యువజన సంఘాలకు ప్రత్యేకమైన దాన్ని ముఖ్యంగా యువజన సంఘాల తరఫున మా ట్రాఫిక్ సిఐ రామకృష్ణ రెడ్డి గారికి, అదేవిధంగా సిఐ మన రమేష్ సార్ గారికి, తాయర్ గారికి, వికాస్ డాక్టర్ గారికి, అదేవిధంగా రామనన్న గారికి, యువజన సంఘాలకు సంబంధించిన లక్ష్మణ్ గారికి, యాదన్న గారికి, ఇంకా చాలా మంది యువజన మీడియా సోదరులు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎంతో ఓపిక విన్నట్టు ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియపరిచేటువంటి ప్రయత్నం చేసి మనం అందరం కూడా సురక్షితంగా క్షేమంగా ఉండాలనేటువంటి మంచి సంకల్పం తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ నేను ఇప్పుడే చెప్పిన దాదాపు మన ఇండియాలో 5 లక్షల యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఎవ్రీ ఇయర్. ఇండియా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అంటే 5 లక్షల యాక్సిడెంట్లో 1,80,000 మనకి ప్రమాదం జరుగుతుంది. ఆ దాంట్లో కూడా మనకి 2/3 మెంబర్స్ అంటే 66% ఆర్ యంగ్స్టర్స్ 18 నుంచి 34 ఇయర్స్ గ్రూప్. అంటే కామనెస్ట్ టైమ్ ఈజ్ 6 to 9. సో నేను ఏం చెప్తున్నా అంటే సింపుల్గా చెప్పాలంటే సెల్ఫ్ డిసిప్లిన్ కాకుండా ఎంత రూల్ పెడితే కూడా మేము కూడా పెడితే కూడా లాభం లేదు. సో మీ సెల్ఫ్ డిసిప్లిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, మీ సెల్ఫ్ యాటిట్యూడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీరు ఎంత అయినా మీకు డిసిప్లిన్లో మనం చెప్తాము డోంట్ యూజ్ మొబైల్ వైల్ డ్రైవింగ్, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్, ఎంత చెప్తే కూడా డోంట్ గో హై స్పీడ్ చెప్తే కూడా మనకి ఓన్గా మనం రోడ్ పైన వెళ్తే అప్పుడు మీకు ప్రతి సైన్ బోర్డ్ కనిపిస్తుంది. ఆ సైన్ బోర్డ్ చూస్తే కూడా మనం వాళ్ళకి గమనించమని చూసుకోము కదా కరెక్ట్. సో పోలీస్ వాళ్ళకి కనిపిస్తేనే మనం స్పీడ్ ఆగిపోతుంది, పోలీస్ వాళ్ళ ఉంటేనే మనం ట్రాఫిక్లో ఆగుతాము. పోలీస్ వాళ్ళు లేదా అనుకోండి అక్కడ మన సిగ్నల్ పడితే కూడా మనం వెళ్ళిపోతాం, బికాజ్ అక్కడ నో పోలీస్. సో ఇట్ ఈస్ మన మారల్ రెస్పాన్సిబిలిటీ. మన ప్రతి నాగరిక్ది మారల్ రెస్పాన్సిబిలిటీ ఏముంది అంటే ట్రాఫిక్ రూల్ కానీ ఏ రూల్స్ ఉన్నాయి కూడా మన ఓన్ కోసం ఉన్నాయి, మన ఓన్ డిసిప్లిన్ కోసం ఈ రూల్స్ ఉన్నాయి. పోలీస్ వాళ్ళకి చూపించడానికి కాదు. మరి సీట్ బెల్ట్ యూజ్ చేసుకో అంటారు, ఎవరి కోసం అది? సీట్ బెల్ట్ పెడితే అనుకోకుండా యాక్సిడెంట్ జరిగితే బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ కానీ సిటీలో కూడా సడన్గా బ్యాక్ సైడ్ నుంచి హీట్ అయింది అనుకోండి, జరిగితే కూడా మన సీట్ బెల్ట్ ఉంది అంటే యూ విల్ హ్యావ్ యాక్సిడెంట్లో మీకు స్పైన్ ఇంజురీ కాదు, అది మన బెనిఫిట్. హెల్మెట్ ఎందుకు యూజ్ చేసుకోవాలి? హెల్మెట్ లేదా అంటే దాదాపు 30,000 మంది డెత్ అయిపోతారు, 30,000 డెత్స్ అవుతున్నాయి ఎవ్రీ ఇయర్. సో అది మనం కాపాడుకోవచ్చు, అందుకే యూజ్ హెల్మెట్ అంటాం మనం. సో మనం ఓన్గా అట్లా ఆలోచన చేస్తే మన సెల్ఫ్ యాటిట్యూడ్ కానీ డిసిప్లిన్ యూజ్ చేస్తేనే వీ కెన్ అవాయిడ్ ద యాక్సిడెంట్స్. ఎంత చెప్తే కూడా ఎంత నాలెడ్జ్ ఇస్తే కూడా లాభం లేదు. సో యంగ్స్టర్స్ ఆర్ డైయింగ్, దట్ ఈస్ ద మోస్ట్ అంటే క్రిటికల్ సిచ్యువేషన్. మన ఆల్ ఓల్డ్ ఏజ్ పర్సన్స్కి బతికిస్తున్నాము కానీ యంగ్స్టర్స్ ఆర్ డైయింగ్ ఆన్ ద రోడ్ బికాస్ ఆఫ్ నో డిసిప్లిన్. మరి ఎంత చెప్తే కూడా నేను ఎన్ని ఇయర్స్ నుంచి బండి నడిపిస్తా, ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తా, నాకు ఏం చెప్పేవాళ్ళు మీరు? ప్రతి యాక్సిడెంట్ని చూసినా నా ఎక్స్పీరియన్స్ చెప్తా అంటే నేను 20 నుంచి నడిపిస్తున్నా, 20 సంవత్సరం నుంచి నడిపిస్తున్నా, నాకు ఇప్పుడు ఒక స్క్రాచ్ కాలేదు చెప్పేసి మళ్ళీ హై స్పీడ్లో వెళ్తారు. సో ప్రతి పర్సన్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా రోడ్ పైన అన్ని మన సైన్ బోర్డ్స్ కానీ మన ఏమేమి చెప్తామనే విధంగా ఉంటుంది కదా, అది మీరు ఫాలో చేయండి. ఓన్ కోసం ఫాలో చేయండి, మీ ఫ్యామిలీ కోసం ఫాలో చేయండి, నాట్ ఫర్ పోలీస్, నాట్ ఫర్ మీ ఫైన్ పడుతుంది ఆ భయంతో కూడా కాదు, మీ ఓన్ కోసం చేయండి చెప్తా నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా జనవరి 1వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు కనుక ఒక 31 రోజులు ఈ రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఈరోజు సంగారెడ్డిలో క్షేమంగా వెళ్ళి క్షేమంగా రండి అనే కార్యక్రమం మీద ప్రోగ్రాం చేయడం జరిగింది. మరి ఈ రోడ్డు భద్రత వాసోత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం గౌరవ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, మరి అట్లనే రవాణా శాఖ మాత్యులు గౌరవ శ్రీ పెద్దలు పొన్నం ప్రభాకర్ సార్ గారు ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు 18 నుంచి 20 మరణాలు ఈ యాక్సిడెంట్ రూపంలో జరుగుతూ ఉన్నాయి. దీనిని ఎలా అరికట్టించాలి, దీనిని ఎలా కంట్రోలింగ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం పెద్ద ఎత్తున ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ను, పోలీస్ డిపార్ట్మెంట్ను, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ను, అట్లనే హెల్త్ డిపార్ట్మెంట్ కూడా దాని ద్వారా R&B డిపార్ట్మెంట్ను కూడా కలిపి ఈ రూపకల్పన ఈ యాక్సిడెంట్ల రూపంలో ఏం చేస్తే ఎట్లా తగ్గుతాయి అంటే నినాదంపై ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. గౌరవ పెద్దలు మా సంగారెడ్డి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, ప్రభుత్వ
మాజీ విప్పు అట్లనే పీజీ ఐఐసి చైర్మన్ శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి మేడం గారు కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొని ప్రజలలో ఒక అవగాహన తీసుకొచ్చే విధంగా పనిచేస్తూ ఉన్నారు. వారికి తోడుగా మేము కూడా రవాణా శాఖ తరఫున ఆర్టీఏ మెంబర్ సంగారెడ్డి జిల్లా తరఫున మేము కూడా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి ఈ రోడ్డు ప్రమాద నివారణ గురించి తప్పకుండా తోడ్పాటు చేస్తామని ఈ సభాముఖంగా మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాం.